'త్రీ రోజెస్' సీజన్ 2. సీజన్ 2గా 4 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1 'రెడ్ రోజెస్' 3 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. పర్లేదు బానే ఉంటుందది. ఇక ఇప్పుడు ఈ 'త్రీ రోజెస్' సీజన్ 2లోని ఫస్ట్ 4 ఎపిసోడ్స్‌ని రిలీజ్ చేశారు. రిమైనింగ్ 4 ఇంకా రిలీజ్ చేస్తారు త్వరలో. నేనైతే అవి కూడా రిలీజ్ అయిన తర్వాతే మొత్తం చూసి రివ్యూ ఇద్దాం అనుకున్నా. కానీ ఎందుకో స్టార్ట్ చేసి చూసేసా. ఇక ఈ వీక్ ఓటీటీ అండ్ థియేటర్ రిలీజెస్ మాక్సిమం కవర్ చేశానండి. కొంచెం కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా జస్ట్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే కొంచెం నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ అప్‌కమింగ్ వీక్ కూడా డెఫినిట్‌గా కవర్ చేయడానికి రెడీగానే ఉన్నా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లేదు. మంచి కామెడీ సీన్స్ ఉన్నా గానీ ఎక్స్‌పోజింగ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి. సో, చూడడానికి డెఫినిట్‌గా ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడుతుంది. ఇక ఈ సీజన్ 2 చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి. కామెడీ సీరీస్‌నే కాబట్టి లాజిక్‌ని పట్టించుకోకపోతే ఎవ్రీ ఎపిసోడ్ టైమ్ పాస్ అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ అయిపోతుంది ఫీలింగ్ కలిగింది. మెయిన్‌గా ఫ్లోతో పాటు రాసిన సిట్యుయేషనల్ రైటింగ్స్ ఎంటర్‌టైనింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా 'సత్య' గారు, 'ప్రభాస్ సీను' గారు, 'వైవ హర్ష' గారి కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఫస్ట్ సీజన్ 'త్రీ రోజెస్‌లో' పాయల్ రాజ్‌పుత్ గారు, ఈషా రబ్బా గారు, పూర్ణ గారు మెయిన్ లీడ్ అయితే ఈ సీజన్ 2లో ఈషా రబ్బా గారు కామన్. పాయల్ రాజ్‌పుత్ గారైతే లేరు. పూర్ణ గారు ఫస్ట్ ఎపిసోడ్‌లో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఇక ఈ ఈషా రబ్బా గారితో మరొక 2 రోజెస్ కలుస్తారు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్స్ ఏంటి? ఏం జరిగింది? వీళ్ళు ముగ్గురు కలిసి యాడ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన తర్వాత ఏమైంది అన్నది స్టోరీ. మైనస్‌లో అయితే ఎయిమ్ ఏంటి? అసలు స్టోరీ ఇది అవ్వడం కోసమే అన్నట్టుగా ఏముండదు. గో విత్ ద ఫ్లో అన్నట్టే వెళ్తూ ఉంటుంది. కానీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. ఇంకా లాజిక్స్ అసలుండవు. కామెడీనే కాబట్టి పర్లేదు. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎపిసోడ్ 1 గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. అలా వెళ్ళిపోయింది కానీ లాజిక్‌లు మర్చిపోవాలింకా. సీజన్ 1 క్యారెక్టర్స్‌తోనే కంటిన్యూ అయ్యి, ఇక ఈ సెకండ్ సీజన్‌లోని మరొక కొత్త 2 రోజెస్ అయిన హీరోయిన్ ఇంట్రడక్షన్స్‌తో వెళ్ళింది. పిసినారిగా సత్య గారి కామెడీ అదిరింది. ఇక ఫైనల్‌గా ఒక సీజన్ 1 క్యారెక్టర్ రీ ఎంట్రీతో ఎండ్ అయింది. ఎపిసోడ్ 2 వీళ్ళు పెట్టిన యాడ్ ఏజెన్సీలో ఫస్ట్ ప్రాజెక్ట్‌లో యాడ్ చేయడానికి ఒప్పుకున్న తర్వాత, ఈ జెన్‌జీ కిడ్ తెచ్చే తలనొప్పి ఏంటి అనేది ఉంటుంది. ఈ సీజన్‌లో నిజంగా ఈ కొరియన్ పిచ్‌తో జెన్‌జీ కిడ్స్ ఎలా ఉంటారో క్లియర్‌గా ఈ థర్డ్ రోజు రోల్‌లో చూడొచ్చు. కానీ ఒక సీన్ అసలు జెన్‌జీ ఇలాంటియన్నీ చెప్పడానికి తప్ప, ఆ సీన్ లేకపోయినా పర్లేదనిపించింది. లాస్ట్‌లో మళ్ళీ ఒక కొత్త క్యారెక్టర్‌ని తీసుకొచ్చారు. బానే ఉంది కానీ కొంచెం డైవర్ట్ అవుతున్న ఫీలింగ్ కలిగింది. ఎపిసోడ్ 3 ఇక్కడ వీళ్ళ యాడ్ ఏజెన్సీకి పెద్ద ఉపశమనం. 'హిట్ 3' మూవీలో యాక్టర్ సూర్య శ్రీనివాస్ గారు ఇందులో కీ రోల్ ప్లే చేశారు. చాలా బాగా మోడల్‌గా సూట్ అయ్యారు కూడా. ఇందులో కూడా సత్య గారి కామెడీని బాగా రాశారు. కొంత ప్రోగ్రెస్ ఉంది. సో, ఎపిసోడ్ బానే ఉంది. ఎపిసోడ్ 4 ఇది కూడా కామెడీతో బానే వెళ్ళిపోయింది. ఊరు నుండి ఇంటికొచ్చిన మావయ్యని ఒక నిజం తెలియకుండా మేనేజ్ చేసే సీన్‌తో నవ్వించారు. ఇంకా వైవ హర్ష గారు వీళ్ళని ఒక ఆట ఆడుకొని మళ్ళీ లాస్ట్‌కి ఒక ట్విస్ట్‌తో ఎండ్ అయింది. సో, రిమైనింగ్ 4 ఎపిసోడ్స్ కూడా చూడాలనే ఇంట్రెస్ట్ అయితే కలిగింది. సో, ఫైనల్‌గా సెకండ్ సీజన్‌లోని ఫస్ట్ 4 ఎపిసోడ్స్ బాగున్నాయి చూడండి. రేటింగ్ అయితే ప్రెజెంట్ 3+ ఈజీగా ఇవ్వచ్చు. కానీ త్వరలో రిలీజ్ అవ్వబోతున్న రిమైనింగ్ ఎపిసోడ్స్ కూడా చూసి అప్పుడు రేటింగ్ ఇస్తా. సో, మీకు గనుక మన కంటెంట్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.